హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి అస్వస్థత అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 3 రోజులుగా స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు ఇంటి వద్దే ఫ్యామిలీ వైద్యులు పరీక్షించి తగిన మందులను సూచించారు. ఆ మందులను సీఎం రేవంత్ రెడ్డి వాడుతూ రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ఇందుకోసం ఆయన నిర్ణీత సమయం కంటే 10 నిమిషాలు ముందుగానే సమావేశ మందిరానికి చేరుకున్నారు. నిజానికి ఆ సమావేశాన్ని మధ్యాహ్నం 1 గంట వరకే నిర్వహించాలనుకున్నారు. కానీ అది 3 గంటల వరకు సాగింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం కొంత నీరసంగా కనిపించినప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగించారు. అలాగే గత గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఆ మరుసటి రోజు నుంచి సీఎం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. శుక్రవారం ఆయన సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎంటు హోమ్ కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరయ్యారు. శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఏర్పాటు చేసిన కింగ్ వర్కర్ల సమావేశానికి హాజరయ్యారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లోనూ ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నతాధికారులతో పలు సమీక్షలు నిర్వహించి క్షణం తీరక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన అస్వస్థతను కూడా ఆయన లెక్క చేయడం లేదు.